ఎన్నికల వేళ ఏపీ పోలీసు అధికారులపై పురంధేశ్వరి ఆరోపణలు దుమారం రేపుతున్నాయి. అధికారులపై ఈసీకి ఆమె కంప్లైంట్ చేశారు. డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిపై 3 రకాల ఆరోపణలు చేశారు. ఆమె ఇంటెలిజెన్స్ ఐజీ సీతారామాంజనేయులపైన విమర్శలు చేశారు. వీరితో పాటు పలువురు ఐపీఎస్ అధికారులపై కూడా ఈసీకి ఫిర్యాదు చేసింది పురంధేశ్వరి. 22 మందిని బదిలీ చేయాలంటూ పురంధేశ్వరి రాసిన లేఖపై వైసీపీ నేతలు ఫైర్ అయ్యారు. మరిది కళ్లలో ఆనందం కోసమే పోలీసు అధికారులపై విమర్శలు చేశారని వైసీపీ నేత పేర్ని నాని మండిపడ్డారు. చంద్రబాబును కాపాడేందుకు ఆమె ఎప్పుడూ ముందుంటారని ఆరోపించారు. బీజేపీ కంటే చంద్రబాబుకే ఎక్కువ మేలు చేస్తున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇక అధికారులపై వైసీపీ ముద్ర వేయడం దారుణమన్నారు సజ్జల. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కూడా అధికారులు వాళ్ళ తొత్తులుగా పనిచేస్తున్నారని ప్రశ్నించారు. అధికారులను బదిలీ చేయడానికి ఈసీ కారణాలు చెప్పాల్సిందన్నారు. మంది ఎస్పీల మీద రాసేసింది ఆమె. ఈ లెక్కన మోడీ గవర్నమెంట్లో పైనుంచి కిందికి ఉండే వాళ్ళందరూ బీజేపీ తొత్తులై ఉండాలా, వాళ్ళు ఎవరు, లేదా బీజేపీ రూల్ స్టేట్స్లో ఉండే వాళ్ళంతా వాళ్ళ తొత్తులై ఉండాలా. అసలు అంటే ఏం రాస్తున్నారో, ఆమె మంత్రిగా కేంద్ర మంత్రిగా పనిచేశారు. సరే, ఈ చంద్రబాబు నాయుడు అయితే అంతకుముందు సీఎంగానే చేశాడు. ఖచ్చితంగా ఎక్కడన్నా ఉంటే ప్రతిపక్షాలకు దానికి సంబంధించిన కంప్లైంట్ ఇవ్వడము దాంట్లో తప్పులేదు. అలాగే ఒకసారి ఎన్నికల కమిషన్ పరిధిలోకి వ్యవస్థలు వెళ్లిన తర్వాత అధికార పక్షమైనా ప్రతిపక్షమైనా ఈవెన్ ప్లే గ్రౌండ్ ఇది ఉండాలి. కాబట్టి ఖచ్చితంగా బాధలు ఏమంటే చెప్పుకోవడం తప్పులేదు. అయితే నాకు అర్థం కాని విషయం ఏమంటే 100కు 100%, 90% ఎక్కడ ఎవరికైనా దీనిలాగా పనిచేసే వాళ్ళ మాట విని చేసే వాళ్ళు ఎందుకుంటారు, ఎక్కడ ఉంటారు? అట్లా ఉంటే ఏ వ్యవస్థ అయినా బతుకుతుందా? ఇంతకాలం ఉంటుంది.